హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 5లోకి వచ్చేసాము. ఇక సత్య ప్రేమ్ మాట్లాడుకుంటూ, ప్రేమ్ ఇందాక మా అక్క డ్రింక్ చేయను అంటే మన ప్లాన్ ఫెయిల్ అయిందేమో అనుకున్నాను అని అంది దక్ష. అందుకు ప్రేమ్ అది ముందే ఊహించి తను తాగే జ్యూస్లో మత్తు మందు కాదు, డ్రగ్స్ మిక్స్ చేశాను. సో తను ఇంకా తప్పించుకోవాలి అనుకున్నా తప్పించుకోలేదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సత్యకి వాళ్ళు వేసిన ప్లాన్ అస్సలు జరగనీయకూడదు అని ఉంది. ఎలా అయినా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. కానీ తన ఒంట్లో ఏవో మార్పులు జరగడం తనకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ లోకేష్ని తలుచుకోగానే తన ఒంటి మీద తేళ్ళు చెర్రలు పాకినట్టు ఫీల్ అయింది సత్య. అంతలో ఆ గదిలోకి ఒక నీడ పడింది. కానీ ఆ నీడ దగ్గరికి వచ్చే కొద్దీ ఆ ఆకారం లోకేష్ది కాదని అర్థమైంది. అయితే అతను ఎంగేజ్లో ఉన్న అబ్బాయి, 6 feet హైట్ ఉన్నాడు. అతని రూపం చాలా అందంగా కనిపించింది. అతను దగ్గరికి వచ్చి సత్యను పైకి లిఫ్ట్ చేశాడు. సత్య అతని మెడ చుట్టూ చేతులు వేసి మత్తులో అతని వంక చూస్తూ, ఎవరి నువ్వు హ్యాండ్సమ్, నన్ను సేవ్ చేయటానికి వచ్చావా అంటూ అతని పెదాలపైన ముద్దు పెట్టుకుంది. అతను ఆమెని బెడ్ మీద పడుకోబెట్టాడు. అతను పైకి లేస్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను సేవ్ చేయడానికి రాలేదా, ఈ గది నుండి నన్ను తీసుకొని వెళ్ళు, నేను ఇక్కడ ఉండను, నాకు వాడితోటి ఉండాలని లేదు, నేను వాడితోటి పడుకోను అని అంది చిన్నపిల్లల. అందుకు అతను, ఉండు డోర్ వేసి వస్తాను అని అంటూ కొంచెం తూలుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. తిరిగి బెడ్ మీదకి వచ్చాడు. సత్య చూడటానికి చాలా అందంగా ఉంది. వచ్చిన అతను ఇంకా అందంగా ఉన్నాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ, హోయ్ అబ్బాయి, నీ కళ్ళు భలే ఉన్నాయి, నాకు నచ్చాయి అంటూ అతని ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని అటు ఇటు ఊపుతుంది. అది తప్పని వద్దని మైండ్ చెప్తుంది. కానీ తన శరీరం తన మాట వినటం లేదు. అతను ఆమెని తదేకంగా చూస్తూ ఉన్నాడు. అవును, నువ్వెవరు బేబీ, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అన్నాడు. నేను నీ రూమ్లోకి వచ్చానా, లేదు బాబు, నువ్వే నా రూమ్లోకి వచ్చావు అని అంది. అవునా, మరి నేను ఎందుకు వచ్చాను నీ రూమ్కి అని అడిగాడు ఆ అబ్బాయి. ఏమో నాకేం తెలుసు అని అంది అమాయకంగా. సరే బయటికి వెళ్ళిపోనా అని అన్నాడు. వద్దు వద్దు, నువ్వు వెళ్ళిపోతే ఆ బండోడు వచ్చేస్తాడు అని అంది. ఏ బండోడు అని అడిగాడు అతను. ఏంటబ్బాయి అన్ని క్వశ్చన్లు వేస్తున్నావు, నాకు నిద్ర వస్తుంది, నీకు నిద్ర రావట్లేదా? అవును, కానీ ఇంతకీ నువ్వెవరివి, నన్ను సేవ్ చేయడానికి వచ్చావా అని అంది. నేనెవరినా, నీ సేవియర్నా, నాకే తెలియదు నేనెవరినో అని అన్నాడు అతను కూడా కొంటగా. హై, నీ మాటలు భలే ఉన్నాయి. అవును, ఆ కళ్ళకి లెన్స్ పెట్టుకున్నావా, క్యూట్గా కనిపించాలనుకుంటున్నావా అని అంది. అందుకు అతను, హే నోరు మూసుకొని పడుకో, ఎక్కువ చెయ్యకు, ఎక్కువ చేసావనుకో నేను వెళ్ళిపోతా అని అన్నాడు. వద్దు వద్దు, నువ్వు ఇక్కడనే ఉండు, నువ్వు వెళ్ళిపోతే నాకు భయం వేస్తుంది, నీ కళ్ళని చూస్తుంటే నువ్వు మంచివాడివి అని అనిపిస్తుంది. సో నువ్వు మంచోడివి కదా, నువ్వు నన్నేం చెయ్యవు కదా, సో నేను నీ దగ్గర ఉంటాను, నన్ను ఎత్తుకో అని అంది. ఏంటి ఎత్తుకోవాలా అని అంటూ ఆమెని హక్ చేసుకొని పడుకున్నాడు. అప్పుడు సత్య ఆలోచిస్తుంది, ఏంటి ఇక్కడికి లోకేష్ కదా రావాల్సింది, ఇతన్నెవరు పంపించారు? ఓ, నేను ఎవరినైనా హెల్ప్ అడిగితే ఇతను వచ్చాడేమో అని, నా కోసం కూడా ఇంతగా ఆరాటపడే వాళ్ళు ఉంటారా, నేను పిలిస్తే వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారా అని తిక్కగా ఆలోచిస్తూ అలానే పడుకోనుంది. అంతలో అతను కూడా ఆమె పక్కకి పడుకొని సత్య మీద చెయ్యి వేశాడు. అతను చేయవేయగానే
సత్యకి ఏం అర్థం కాకుంది. ఎందుకంటే దక్ష ప్రేమ్ ప్లాన్ల ప్రకారం ఈ రూమ్లోకి రావాల్సింది లోకేష్ కదా. మరి ఇతను ఎవరు? ఇతనెందుకు ఈ రూమ్లోకి వచ్చాడు? ఇతను నా మీద ఎందుకు చేయి వేశాడు? నేనెందుకు ఇతన్ని వెళ్ళొద్దు అని చెప్తున్నాను? అయ్యో దేవుడా, ఏంటయ్యా నాకు ఇంత శిక్ష వేశావు అని అనుకుంటూ, ఓ అబ్బాయి నేను అందంగా ఉన్నానా అని అడిగింది. చుప్ నోర్మై అని అన్నాడు. కానీ ఆమె మాత్రం అతని బుగ్గలు లాగుతూ అతన్ని విసిగిస్తూ ఉంది. నిన్ను ఇలా కాదు అని అంటూ ఆమె చేతుల్ని ఒక్కసారిగా పట్టుకున్నాడు. అలా ఆమె చేతుల్ని తన చేతులతోటి టైట్ చేసేటప్పటికీ ఆమె అతనికి దగ్గరగా జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్.